మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇస్తున్న ఆ సృష్టికర్త అయిన దేవునికి, అలాగే సోషల్ మీడియా రంగంలో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరూ బాగున్నారని నేను ఆశిస్తూ మా గురించి, మా పరిచర్ల గురించి ప్రార్థన చేయండి. రండి, దేవుని యొక్క సన్నిధానం నందు దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23-24 వచనాల్లో ఉన్న వాక్యాన్ని ఒక పర్యాయము ధ్యానం చేద్దాం. ఎవడైనను వాక్యము వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలకి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. యాకోబు గారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుడు. అనగా మరియా వివాహము కాకముందు పరిశుద్ధాత్మని చేత గర్భం ధరించి యేసుక్రీస్తుని కన్న తరువాత మరియా యేసేపు వివాహము చేసుకొని కొంతమంది బిడ్డలకు జన్మనిచ్చారు. మార్కు సువార్త 6వ అధ్యాయంలో యాకోబు, యేసే, యోధ, సియోను అను నలుగురు మగవారికి ఇతర సహోదరి మనులు ఇంకొంతమంది 2 అని ప్రస్తావన. కాబట్టి ఇంకా ఆడపిల్లలు కూడా ఉన్నారనే విషయాన్ని మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనము నిర్ధారణ చేస్తుంది. యాకోబు గారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ దగ్గర ఉన్నప్పుడు యేసుక్రీస్తును గూర్చి తెలుసుకొని విని మార్పు చెంది యేసును అంగీకరించారు. అయితే ఈ పత్రిక రాసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లేరు, కానీ ఈ పత్రికను ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చేర్చడం చాలా సంతోషకరమైన విషయం. యాకోబు భక్తుడు మొదటి అధ్యాయం 23-24 వచనాల్లో ఒక చక్కని పాఠ్యము కలిగిన అనుభవాన్ని మన ముందు పెడుతున్నారు. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారము అనుసరించిన వాడు యొక్క లక్షణం ఎలా ఉంటుందో మనందరికి ఒక పోసగుచ్చినట్లుగా అర్థవంతముగా తెలియజేశాడు. దేవుని వాక్యాన్ని విని దాని చొప్పున చేయని వాడు ఎలా ఉంటాడంటే, తన మొహాన్నంట అద్దంలో చూసుకొని ఆ అద్దములో తన యొక్క మెరుగులన్నీ దిద్దుకొని తన లోపాలు ఇలా ఉంటే ఇలాగా, ఇలా ఉంటే ఇలాగా, ఏవేవి ఎక్కువ ఉన్నాయో, ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయో, ముఖంలో ఉన్న మరకలను, కావలసిన పౌడర్ అద్దిన అనుభవాలు, లేదా ఏమైనా ముఖం మీద ఏమైనా ఉండకూడని ఉంటే తెలియకుండా అంటుకున్నవి, చెదిరిన జుట్టు వంటివన్నీ సరి చేసుకున్న తర్వాత తాను ఆ అద్దాన్ని నిర్లక్ష్యపరిచినట్లు అక్కడ అంటాడు. చూడండి 24వ వచనంలో, వాడు తన్ను చూచుకుని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. తానెట్టివాడో, అసలు ఎందుకు ఆ అద్దాన్ని ఆశ్రయించాడో, ఎందుకు దాని మీద ఆధారపడ్డాడో మర్చిపోయే ఒక సహజ లక్షణం కలిగిన వాడు. చూడండి, నది దాటిన తర్వాత తప్ప తగలేసే రకం అన్నమాట. అవసరమును వాడుకొని తరువాత దానిని కాళ్ళతో వేసి తొక్కేవాడు. ఇంకొంతమంది అయితే పచ్చి భాషలో చెప్పాలంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ముని తన్నినవాడు. ఇలాంటి అనేకమైన విషయాలు మరి దీనికి అనుగుణంగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు క్రైస్తవ జీవిత పరిస్థితి ఇదే. స్వస్థత ఇచ్చే యేసే కావాలి, మేలు చేసే దేవుడు కావాలి, ఆశ్చర్యకార్యములు జరిగించేవాడు కావాలి, అద్భుత క్రియలను జరిగించే ఆ యేసుక్రీస్తు కావాలి. కానీ అవసరాలు తీరిన తర్వాత ఆయనెవరు, మేమెవరు అని ఆయనను నిర్లక్ష్యంగా విడిచిపెట్టేవాళ్ళు నేటి క్రైస్తవ సమాజంలో చాలా మంది ఉన్నారు. అది వారికి క్షేమమని, అదే మేలని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. అటువారు ఒక పరిస్థితి ఎలా ఉంటుందో
నేను మీకు చెప్పక్కల్లా. యేసుక్రీస్తు స్వయంగా తను బ్రతికిన రోజుల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయంలోని 23వ వచనం కాడి నుంచి మనం చదివితే 24వ వచనం, కాబట్టి ఈ నా మాటలు విని వాడు చొప్పున చెయ్యి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధివంతుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటిని చప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాట్లు గొప్పదని చెప్పాను. మాట విన్నవాడి ఇల్లు బండ మీద కట్టబడితే మాట వినని వాడి ఇల్లు ఇసుక మీద కట్టబడి వానకి గాలికి వరదకు అవస్థలు పడుతూ పాట్లు పడ్డదనే విషయాన్ని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని వాక్యము వినడం వల్ల కలిగే ఉపయోగము, వినకపోవడం వల్ల కలిగే నష్టము మనం ఇక్కడ చూడవచ్చు. అందుకనే ఆ నష్టము ఈరోజు వాక్యం వింటున్న మీకు, శ్రమకాల మండలోపదేశంలో ఉన్న సమస్త భక్తికోటికి దేవుని వాక్యాన్ని విని సరిపెట్టుకొని ఇక చాలే అనేది కాకుండా, అందుకని ద్వితీయోపదేశ కాండములో దేవుని వాక్యాన్ని నువ్వు మర్చిపోతావేమో అనే ఉద్దేశంతో ఓ చక్కటి సలహా కూడా ఇచ్చాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో 5వ వచనం కాంచి, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను మీకు ఆజ్ఞాపించే మాటలు మీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కనుల నడుమ బాసిక వలె ఉండవలెను. నీ ఇంట ద్వార బంధకముల మీదనో నీ గౌనుల మీదనో వాటిని రాయవలెను అన్నాడు. ఇంత ఇదిగా దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టే వాళ్ళు కాకుండా, చూచినప్పుడల్లా, ధ్యానించినప్పుడల్లా, కూర్చున్నప్పుడల్లా, మాట్లాడినప్పుడల్లా అది నీకు ప్రయోజనకరంగా ఉండాలి అనే ఉద్దేశంతో, అంతే తప్ప అద్దములో సహజ మొహాన్ని చూసుకొని పక్కకు పోయి దాన్ని విడిచిపెట్టే రకమైన వ్యక్తిగా నువ్వు ఉండకూడదని, ఇసుకలో కట్టబడిన నిర్లక్ష్యం కలిగిన స్వభావం వల్ల పాట్లు పడేవాడిగా ఉండకూడదని దేవుని ఉద్దేశం. అందుకని దేవుడు ముందే కొన్ని మాటలను పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఒకసారి ఆ ఒక 3 మాటలు మేము ముందు పెట్టి నేను ముగించేస్తాను. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయం 20వ వచనం, మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తం ప్రార్థన చేసి మన దేవుడైన యెహోవా చెప్పినదంతయు, ఇప్పుడు అంటర్లైన్ చేసుకోండి, మాకు తెలియదని చెప్పిన ఎడల మేము ఎలాగూ చేయదమని చెప్పు నిమిత్తము మీరే మోసపుచ్చుకొనుచున్నారు. ఇది మొదటి లక్షణం. ఏమిటంట చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, మన దేవుడైన యెహోవా మా నిమిత్తం ప్రార్థన చేసి మన దేవుడైన యెహోవా చెప్పినదంతయు మాకు తెలియజెప్పిన ఎడల. దేవునికి ప్రార్థన చేసాం, దేవుని వాక్యాన్ని వివరించాం, ప్రజలందరికీ చెప్పాం. కానీ ఈ లాస్ట్లో వీరు చెప్పిన మాట వినకుండా నిర్లక్ష్యపడి దేవుని వాక్యాన్ని అశ్రద్ధతో ఉండడం వల్ల వీరు దేవుని న్యాయ సింహాసనం దగ్గర ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుసా? అయ్యా మాకు తెలియదయ్యా, అయ్యో మాకు తెలియలేదయ్యా అని తమ్మును తామే మోసపుచ్చుకుందాం అనుకుంటున్నారు. అందుకని జాగ్రత్త. ఇతరులను మోసం చేసావు అంటే ప్రయోజనం ఉంది, కానీ నిన్ను నీవు మోసపరుచుకోవడం వల్ల ప్రయోజనం లేదండి. ఈరోజు ఈ మాటలు ఎందుకు దేవుడు నీతో చెబుతున్నాడు అంటే, రేపొద్దున నువ్వు ఈ మాట అంటావు నాకు తెలియదయ్యా అని. అందుకే దేవుడు అన్నాడు, పలానా దైవ సేవకుడు పలానా సమయమున పలానా వాక్యము పలానా అనుదినమన్నా పలానా సమయంలో నీకు తెలియజేయించిన దేనికంటే నాకు తెలియదు అనే మాట నువ్వు అనకూడదు. ఏమో మాకేం తెలుసు, మాకెప్పుడు చెప్పావు అని అంటావు. ఎందుకంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 3 రకాలైన ఉపమానాలు ఉంటాయి. ఒకటేమో బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, 5 అటు 5 ఇటు. వాళ్ళు బుద్ధి లేని వారు అని చెప్పారు, సిద్ధపరచుకోలేదు, నూనె సిద్ధపరచుకోలేదు బుద్ధి లేని వారు.
రెండవది తమ తలాంతులను ఉపయోగించుకోలేని ముగ్గురులో ఒకడు మట్టిలో దాచిపెట్టిన బుద్ధిహీనుడు. కానీ మూడో అనుభవం ఉంటుంది చూడండి, మాకు తెలియదు అనే అనుభవం కలిగిన వారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారంట న్యాయ సింహాసనం మీదకి వచ్చినప్పుడు కుడివైపున చూడండి, అక్కడ మనం చూసిన వారం అయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం, కుడివైపున గొర్రెలు ఎడం వైపుల మేకలు ఉంటాయంట. కుడివైపున ఉన్న గొర్రె మందలతో అంటాడంట, యెహోవా చేత ఆస్వాదించబడిన వారులారా మీరు లోపలికి వెళ్ళండి, భూమి పుట్టినది మొదలుకొని నా కొరకు మీరు ఎన్నో చేశారు. ఆకలి ఉన్నప్పుడు అన్నం, అనారోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యము, వస్త్రాలు హీనప్పుడు వస్త్రహీనత, చెరసాల్లో ఉన్నప్పుడు ఓదార్పు. వాళ్ళందరూ అంటున్నారు, ఈ ఎప్పుడు చేసావయ్యా మేము, ఈయన దాసుల్లో ఒకడికి చేసిన. కానీ ఎడం వైపునున్న ఈ యొక్క గొర్రెలు అంటారు కదా, లేదా ఎడం వైపునున్న ఈ మేకలు అంటారు కదా, యెహోవా చేత మీ కొరకు చెరసాల్లో వెళ్ళబడిన వాళ్ళారా, నిత్య నరకానికి వెళ్ళబడేలారా వెళ్ళండి అంటే, అయ్యా నువ్వు నిజంగా మాకు చెప్పుంటే నీకు ఆకలేసినప్పుడు అన్నం పెట్టేవాళ్ళు, అనారోగ్యం వచ్చినప్పుడు స్వస్థపరిచేవాళ్ళు, చెరసాల్లో ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు. మాకు తెలియదయ్యా. ఎంతకాలం తెలియదని నటిస్తారు. దైవజనుడు చెప్పినప్పుడు నిర్లక్ష్యంగా ఉండి, ఇప్పుడు మా దగ్గరికి వచ్చి తెలియదని అంటారా, వెళ్ళండి మీ కొరకు నిత్య నరకం ఎదురు చూస్తుంది, వెళ్ళండి అని చెప్తూ నాకు తెలియదు అన్న వారికి దేవుడిచ్చు శిక్ష. అందుకని అన్నాడు దాని పాట్లు గొప్పదే. ఇక రెండో అనుభవం దగ్గరికి వస్తే సామెతల గ్రంథం 5వ అధ్యాయం, ఇక్కడ మొదటి నుంచి 10 వచనాలు లేదా 11 వచనాలు మనం తర్వాత చదువుదాం. నేను 12వ వచనం కానీ చదువుతున్నా. అయ్యో, ఉపదేశము నేను ఎట్లా త్రోసివేసితిని, నా హృదయం గద్దింపు నేను ఎట్లు తృణీకరించితిని, నా బోధకుల మాట నేను వినకపోతేనే, నా ఉపదేశకులు నేను చెవియొగ్గలేదే, నేను సమాజ సంఘం యొద్ద నుండి ప్రతి విధమైన దోషమునకు లోబడుట కొంచెమే ఎడమాయనని చెప్పుకొనుచు మూలుగుచునుండు. అయ్యో అంటూ గుండెలు బాదుకునే రెండో గుంపు రాబోతుందంట. ఇప్పుడు 5వ అధ్యాయం 1 నుంచి 10వ వచనంలో, నా కుమారుడా నా జ్ఞానోపదేశం ఆలకించము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీ బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలుగును బట్టి నీ పెదవులు మాట్లాడును, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును. ఇక్కడ జార స్త్రీని గురించి 10 వచనాలు వివరించి, అయ్యా దాని నోరు జాగ్రత్త, అది నూనె కంటే నునుపైన నోరది, అది ముసిని పండంత చక్కని ఫలము కలిగింది, దాని పెదాలు 2 అంచులు, దాని నడక మరణము, దాని అడుగుల పాతాళము అన్ని వివరిస్తే లాస్ట్కి 8వ వచనం కానించి, జారస్త్రీ యందు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకోను, దాని వాకిటి దగ్గరికి వెళ్ళకమని చెప్తే, వెళ్ళిన ఎడల పరులు నీ అవన బలమును, కురులు నీ జీవిత కాలమును, ఆస్తి పరులు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుతును, నీ కష్టార్జితం అన్యులు ఇల్లవును, తొదకు నీ మాంసము నీ శరీరము క్షీణించును. ఇవన్నీ అయిన తర్వాత అయ్యో మా అయ్యగారు ముందే చెప్పారే, నేనే వినలేదు, నిర్లక్ష్యం. ఇందాకడేమో తెలియదు అనే మాట, ఇప్పుడేమో నిర్లక్ష్యంగా అయ్యో మా అయ్యగారు చెప్తుంటే నేను సరిగ్గా వినలేదే అని ఏడుపు. ఈరోజు వాక్యం చెప్పే దైవ సేవకులు వింటున్న విశ్వాసులు ఎలా ఉన్నారంటే, ఒక చక్కని అనుభవం చెప్తాను వినండి చాలా జాగ్రత్తగా. ఒక చాకిరేవు ఉందంట, ఒక చాకిరేవు కాలువ. ఆ కాలువ దగ్గర చాకలివాడు ఎప్పుడు బట్టలు ఉతుక్కుని వెళ్తాడంట. ఆ బండ కింద ఒక 3-4 కప్పలు ఒక కుటుంబంగా ఉండేవంట. ఎప్పుడూ తెలియని ఈ చాకురేవు గోళ, ఈ పరిస్థితులు తెలియని ఒక కొత్త కప్ప ఆ చాకురేవు బండ కిందకి వచ్చింది. అప్పుడే ఆ చాకలి వచ్చి బట్టలు ఉతకడం మొదలెడితే ఉషు అని దెబ్బలు కొడుతున్నాడంట. ఆలోచించండి, ఎప్పుడు ఈ గోళ, ఈ మాటలు వినని, ఈ సౌండ్ తెలియని కొత్త కప్ప పాత వాళ్ళు అడుగుతున్నారు, ఏంటండి గోళ, ఏంటండి పరిస్థితి ఏంటండి అని. అప్పుడు పాత కప్పలు అన్నాయంట, ఏమీ లేదండి, ఒక అరగంట సేపు ఆయనకు ఆ శబ్దం నాది కాదనుకోండి, ఆ గోళను కొంచెం ఒక అరగంట భరిస్తే 24 గంటల్లో అరగంట పోతే 23 గంటలు మనయే అందంట. ఆయన సేపండి ఒక అరగంట బాదుకుని వెళ్ళిపోతాడు, తర్వాత మందే, ఈ రేవు మందే, కాలువ మందే, చాకల బండ మందే, అంతా మందే అందంట. ఈరోజు కూడా చాలా మంది అయ్యగారు చెప్పే అరగంట ప్రసంగం ఆ గోళ భరించి ఇక మందే జీవితం. యేసు ఏమనుకోడు,
అయ్యగారు ఏమనుకోని ఎవరు ఏమనేవాళ్ళు లేరు. మొత్తం జీవితం మనదే కదా, స్వేచ్ఛగా బతుకుదాం, మన ఇష్టం. కానీ ఒక్క అరగంట ఆ గోల భరిద్దాం. ఏంటిది? పాపం మానుము, శాపం విడిచిపెట్టుము, లోకాన్ని విడుము, దేవుని వైపు మల్లుము. ఈ మాటలు మనకి ఎక్కువ. ఆ ఇష్యూ 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 అనే మాట మన సౌండ్ని ఎవరి పావురు స్వరం మనకి గోళ్ళ అనిపిస్తుంది కదా. అందుకని కొంచెం నిర్లక్ష్యపరుస్తాం కదా, మాకు తెలియదని ఆ మాట అనేస్తున్నాం కదా. ఇంకో మాట కూడా మేము ముందు పెడతాను చూడండి. ప్రకటన గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయం 6వ వచనం. మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపములను మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిన. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచెను. ఆయనను పొడిచిన వారును చూచెదురు. భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. ఇక 3వ గుంపు రొమ్ము కొట్టుకునే గుంపు. అయ్యగారు చెప్పేటప్పుడేమో అయ్యగారిని నాన్న మాటలతో కొడతాం, కానీ ఏసే 2వ రాకడలో ఎత్తబడక మిగిలిపోయినప్పుడు మళ్ళీ మనం రొమ్ము కొట్టుకుంటాం. అతి దుస్థితి మనకు రాకుండా ఉండేలాగా మనం ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న దైవ జనాంగమా, తగు జాగ్రత్త. దేవుని యొక్క రాకడ సమయము చాలా విలువగా ఉంది. నాకు తెలియదు అని మరిచినా, నిర్లక్ష్యం చూపించినా, ఇక చిట్ట చివరిది మనము రొమ్ము కొట్టుకొని యేసు అప్పుడు ఏడ్చినా ఏమి ప్రయోజనం? కాబట్టి నాకు తెలియదు, నిర్లక్ష్యము లేదా రొమ్ము కొట్టుకునే పరిస్థితి నీకు రాకుండానట్లు దేవుని న్యాయ సింహాసనం దగ్గర నీవు నిలబడి ఆయన ప్రక్కన కూర్చునే అవకాశం పొందుకోవాలి తప్ప, ఆయన వాక్యమును, అర్థము లాంటి వాక్యములు మన బ్రతుకు సరి చేసుకొని ఆ సరి అయిన జీవితాన్ని మనం జీవించాలి తప్ప, చూసుకొని పక్కకు వెళ్ళిపోయే జీవితం మనకు రాకుండా నిమిత్తం కలువరిశిలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రాణనాథుడైన యేసుక్రీస్తు దగ్గర అర్థిద్దాం. ఆయన దగ్గర మనవి చేసుకుందాం. ఆయన ఇచ్చే కృపను పొందుకుందాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మాకు మీరు కలువరిశిలో ప్రాణం పెట్టింది నిత్యరాజ్యమైన నీ రాజ్యములకు వారసులు చేయాలని, అట్టి స్థితిని నాకును మాకును మా అందరికీ అనుగ్రహించి మేలుతో నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు అక్కడ పర్యాంతం తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ మరణాత.